నమస్తే. రైతు భరోసా ఎవరికి? ముఖ్యంగా మనం కొత్త సంవత్సరంలోకి వచ్చినాం. ఈ సంవత్సరం ఇప్పుడు సంవత్సరం చివర్లో కానీ ఈ సంవత్సరం స్టార్టింగ్లో కానీ ప్రభుత్వం రకరకాలుగా రోజు రోజు చర్చలు జరుపుతుంది. దేని గురించి అంటే రైతు భరోసా గురించే. ఇయర్ ఎండింగ్లో కూడా చాలా క్యాబినెట్ సబ్ కమిటీలు జరిగినాయి. ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అయింది. 2-3 రోజుల తర్వాత ఉన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మెయిన్ డెసిషన్ దీని మీదనే తీసుకోవడానికి మొత్తం రైతులకి సంబంధించినటువంటి విషయంపైనే డిస్కషన్ జరుగుతుంది. మామూలుగా ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలోకి రావాలంటే రైతులు అనేటువంటి వాళ్ళు చాలా కీలకం అనేటువంటిది ఎవరైనా సరే ప్రభుత్వాల్ని ఫామ్ చేయబోయేటువంటి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. అందుకే అధికారంలోకి రావడానికి ఇచ్చేటువంటి హామీలలో ఎక్కువగా రైతులకు సంబంధించినటువంటి హామీలను ఇస్తూ వస్తారు. ఎవరైనా సరే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాలలో ప్రభుత్వాలని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు రైతులకి సంబంధించినటువంటి దాని మీద హామీలు ఇస్తూ వస్తారు. ఎప్పటి నుంచో కూడా ఇది జరుగుతూ వస్తుంది. రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైనే రైతులకి ఏం చేస్తాం మేము, రైతులకి ఏం ఇస్తాం మేము అనేటువంటిది చెప్తూ వస్తారు. ఎందుకంటే మామూలుగా మనం ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒకటి చూస్తాం, అర్బన్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది తక్కువగా జరుగుతుంది, రూరల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎన్నికలప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము రిపోర్ట్ చేసినప్పుడు కూడా ప్రతిసారి అర్బన్లో ఇంత పోలింగ్ పర్సంటేజ్ అయింది, రూరల్లో ఇంత పోలింగ్ పర్సంటేజ్ అయింది అనేటువంటిది చెప్తూ వస్తారు. ప్రతిసారి కూడా ఎన్నికల రోజు ఖచ్చితంగా ఊర్లలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంత పెద్ద క్యూ లైన్ అయినా సరే క్యూ లైన్లలో నిల్చొని ఓట్లు వేస్తారు. ఓటు వేయడం అనేటువంటిది మ్యాండేటరీ. ఖచ్చితంగా మేము బ్రతికున్నాము అనేటువంటిది ఓటు ద్వారానే చూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఊర్లలో ఉండేటువంటి ముసలోళ్ళు ఈ రోజుకి కూడా నమ్ముతారు. చాలామంది ఓటేయకపోతే అరే నేను లేనట్టు లెక్క, నేను ఓటేస్తా ఖచ్చితంగా అని ముసలోళ్ళ దగ్గర నుంచి అసలు నడవరానోళ్ళు కూడా ఓటింగ్ కేంద్రాల దగ్గరికి పోయి ఓట్లు వేస్తారు. ఊర్లలో అంత ఓటింగ్ పర్సంటేజ్ అవుతుంది. అర్బన్లో చాలామంది వేస్తాం, సాయంత్రం పోయేద్దాం, పొద్దున క్యూ లైన్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే మధ్యాహ్నానికి తక్కువ ఉంటుంది అని నెగ్లెక్ట్ చేస్తారు. అట్లనే పోతుంది. సాయంత్రం వరకు కూడా ఓటైన వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ రూరల్లో ఖచ్చితంగా ఓట్లేస్తారు. అందులో రైతులు ఖచ్చితంగా ఓట్లేస్తారు. అందుకే ఎవరైనా సరే అధికారంలోకి రావాలనుకుంటే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రైతులకి సంబంధించినటువంటి హామీలు ఇస్తారు. చాలా ఎక్కువగా వాళ్ళని ఆకర్షించే విధంగా రైతులందరూ కూడా అట్రాక్ట్ అయ్యి మేము ఖచ్చితంగా ఈ పార్టీకి ఓటేయాలి, వేస్తే మాకు మంచి రోజులు వస్తాయి అనేటువంటి విధంగా రైతులు నమ్మే విధంగా పార్టీలన్నీ కూడా హామీలు ఇస్తాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీలలో ఒకటి రైతు భరోసా. రుణమాఫీ గురించి కూడా ఇచ్చిరు వాళ్ళు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాము అనేటువంటిది రైతులకు ఇచ్చినటువంటి ఒక మెజారిటీ హామీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలోకి రావడానికి. దాని తర్వాత రైతులకు ఇచ్చినటువంటి ఇంకొక హామీ రైతు భరోసా. రైతు భరోసా గురించి కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చిందంటే రైతు భరోసా ప్రతి ఏటా 15,000 రైతులు కౌలు రైతులకి, 12,000 వ్యవసాయ కూలీలకి, పంట పండిన తర్వాత వరి పంటకు 500 బోనస్, 15,000. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద 6 నెలలకు ఒకసారి, అంటే 2 సార్లు పంట వస్తుంది కదా సంవత్సరంలో, 5,000 చొప్పున 10,000 ఇచ్చేది. కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే ఆ రోజు వాళ్ళు 5,000 ఇస్తారు కదా, మేము టర్మ్కి 7,500 చొప్పున సంవత్సరానికి 7,500 చొప్పున సంవత్సరానికి 15,000 ఇస్తాము అని అన్నారు. రైతులకు, కౌలు రైతులకు ఒక్కొక్క టర్మ్కి 7,500 చొప్పున 2 సార్లకి కలిపి 15,000 ఇస్తాము రైతు భరోసా అని అన్నారు. అట్లనే వ్యవసాయ కూలీలకు ఇస్తాము అన్నారు. దాని తర్వాత పంటకు 500 బోనస్ ఇస్తాము అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఎట్లయిందో ఇవి కూడా అట్లనే అవుతున్నాయి. బోనస్ ఇస్తాము అని ముందు చెప్పి తర్వాత ఏమన్నారు, సన్నవడ్లకే బోనస్ అనేది మొన్నటి వరకు మనం విన్నాం కదా. ఇప్పుడు రైతు భరోసా. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే రైతు భరోసా ఇవ్వడం స్టార్ట్ చేస్తే కనుక ఈసారి 3వ సారి రైతు భరోసా పడుతుండే. కానీ 2 సార్లు రైతు భరోసా ఇవ్వలేదు. క్యాబినెట్ సబ్ కమిటీలని లేకపోతే ఇంకొకటి అని కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇస్తాము అని అంటున్నారు. కొత్త సంవత్సరంలో కొత్తగా మేము రైతు భరోసా ఇస్తాము అని చెప్తున్నారు. ఆల్రెడీ 2 టర్ములు పోయింది, ఇది 3వ టర్మ్ కూడా ఇప్పుడు ఇచ్చే టైం వరకు పెట్టుబడి సాయంగా ఉండదు. అది
ఎందుకంటే పెట్టుబడి సాయం అంటే పంట వేయడానికంటే ముందే ఇస్తారు వాళ్ళకు, కైకిలికి కావచ్చు, లేదంటే మందులకో దేనికో దేనికో అవసరానికి సంబంధించి పొలం వేసుకోవడానికి అవసరానికి ముందు సాయంగా ఇచ్చేటువంటిదే రైతు బంధుగా ఉండే దాన్ని కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాగా మార్చింది. ఇది మూడోసారి కూడా ఇంకా ఎంతకు తేల్తలేదు. అసలు ఎవరికి ఇవ్వాలి, ఎట్లా లెక్క తీయాలి, వీళ్ళను ఎవరెవరికి ఇవ్వాలి, దీంట్లోనే చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి రావడానికి ఏం చెప్పింది, రైతు భరోసా ఇస్తాము 15,000 అనే చెప్పారు. ఎక్కడ సీలింగ్ అనే ముచ్చట చెప్పలే. ఇవాళ ఎంతవరకు సీలింగ్ పెట్టాలి అనే దాని మీద చర్చ చేస్తారు. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో ఒకరు మంత్రికి ఇంకొక మంత్రికి పొంతన కుదురతలేదట. ఎందుకంటే గింత సీలింగ్ పెట్టాలి అని అంటే మనకు నష్టం అవుతుంది, అంత సీలింగ్ పెడితే కనుక మనం ఎన్నికల ముందు చెప్పలేదు కదా, ఇట్లా ఇబ్బంది అవుతుంది, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది అని ఇంకొక మంత్రి అంటుండట. రైతు భరోసా క్యాబినెట్ సబ్ కమిటీలో రేపు పొద్దున క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. దీంట్లో కూడా ఖచ్చితంగా రైతు భరోసా చిచ్చు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది గిన్నె ఎకరాలకు ఇద్దాము అంటుర్రు, 7 ఎకరాలు అని సపోజ్ ఒక మంత్రి అంటుండు, ఇంకొక ఆయన 7 ఎకరాలు ఎట్లయితుంది, మనం ఆ రోజు సీలింగ్ గురించి చెప్పలేదు కదా, ఇప్పుడు కొత్తగా సీలింగ్ అంటే రైతుల దగ్గరికి ఎట్లా పోవాలి, మేము ఎట్లా ఊర్లలో తిరగాలి, రైతుల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోయి చెప్పాలి, ఎందుకంటే ప్రతి రైతు అడుగుతారు కదా, ఆ రోజు మా దగ్గరికి ఓట్లు ఏమని వచ్చిన రోజు మేము 7 ఎకరాలకే ఇస్తాము 8 ఎకరాలకే ఇస్తాము అని చెప్పలేదు కదా, ఇప్పుడేంది ఇట్లా అంటుర్రు అని అడిగితే మేమేం సమాధానం చెప్పుకోవాలని కొంతమంది మాట్లాడుతుర్రట. అదే జరుగుతుంది కాబట్టి ఎటు తేల్చలేకపోతుంది క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికీ. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ మీద క్యాబినెట్ సబ్ కమిటీలు వేసిర్రు. దాని మీద ఒకటి ఇది రైతు భరోసా మీద వేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చాలాసార్లు మీటింగ్ అయింది. మొన్న 2-3 రోజుల నుంచి కూడా దఫాలుగా మీటింగ్ అవుతారు. మళ్ళీ ఈ రోజు కూడా ఒకసారి మీటింగ్ అయింది. చాలా సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతుంది అంటారు. దీని తర్వాత ఎల్లుండ జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఇదే మేజర్ ఎజెండా కాబోతుంది. క్యాబినెట్ మీటింగ్లో ఇంకా చాలా ఇష్యూస్ పైన డిస్కస్ చేయబోతున్నారు. ఇదే మేజర్ ఎజెండాగా డిస్కస్ చేయబోతున్నారు. ఇప్పుడు సీలింగ్ ఎంత పెట్టాలి, సీలింగ్ అనేటువంటిది ఎట్లా తీయాలి అనేటువంటిది ఒక సమస్య. ఎన్ని ఎకరాలకు ఇస్తాము అనేటువంటిది 7 నుంచి 10 ఎకరాల వరకు పెట్టాలి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. 7 ఎకరాలు పెడతారా 10 ఎకరాలు పెడతారా అనేది ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ అయిపోతే ఒక స్పష్టత వస్తుంది. దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ ఏం జరుగుతుంది అనేటువంటిది స్పష్టత వస్తుంది. మామూలుగా రైతు భరోసా ఇచ్చేది దేనికి, పంట వేసే ముందు పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఇస్తారు. ఇప్పుడు సరే, వరేసేటోళ్ళు అయితే సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు, 2 సార్లు రైతు భరోసా వస్తుంది. 2 సార్లే వీళ్ళు చెప్పింది కూడా, 2 సార్లు కలిపి 7,500 చొప్పున 2 సార్లు ఇస్తాము అని చెప్పారు. సరే, వరేసేటోళ్ళకైతే 2 సార్లు వేస్తారు, సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. మరి పత్తి వేసినోళ్ళ సంగతి ఏంది, సంవత్సరానికి ఒకటేసారి పంట వస్తుంది, ఒకటేసారి వేస్తారు పత్తి. 2 సార్లు రైతు భరోసా రావాలి కదా, మరి వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా. మిర్చి వేసేటోళ్ళ సంగతి ఏంది, కొన్ని పంటలు సంవత్సరం పాటు ఉంటాయి. ఇప్పుడు వరి ఒక్కటి మాత్రమే 6 నెలలకు ఒకసారి పంట వస్తుంది కాబట్టి 2 పంటలు వస్తాయి. అట్లా కాకుండా సంవత్సరానికి ఒక పంట వేసే వాళ్ళ సంగతి ఏంది, ఎందుకంటే పంట వేసినోళ్ళకే మేము రైతు భరోసా ఇస్తాము అంటున్నారు. మరి టెక్నికల్గా చూస్తే వీళ్ళు పంట వేసినోళ్ళే, వీళ్ళకు 2 సార్లు ఎందుకు వర్తించదు, ఎట్లా విడదీస్తారు, మళ్ళీ దానికి కొత్త గైడ్ లైన్ ఏం పెడతారు. పంట వేసిన వాళ్ళందరికీ పెడతాము అంటే కనుక వీళ్ళు పంట వేసిన వాళ్ళే టెక్నికల్గా చూస్తే, మరి దాన్ని ఎట్లా విభజిస్తారు. పత్తి వేసిన రైతులో లేదంటే మిర్చి వేసిన రైతులు కాకుండా పోతారా. సరే, పక్కన పొలమైన వరేసి ఆయనకేమో 2 సార్లు వచ్చి నాకేమో ఒకటేసారి వస్తే మళ్ళీ రైతులు ఊరుకుంటారా. సేమ్ పంట వేసిండు ఈయనే, పంట పొలాలు వేసినటువంటి వాళ్ళకి అంటే సాగు చేసేటువంటి భూములకే మేము ఇస్తాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాళ్ళకిచ్చింది, రప్పలకిచ్చింది, గుట్టలకిచ్చింది, కొండలకిచ్చింది, మేము అట్లాంటి వాళ్ళకి ఇయ్యం, సాగు చేసే భూములకే ఇస్తాము అని అన్నారు. మరి వాళ్ళు చెప్పిన సాగు చేసే భూములే వీటికి కూడా వర్తిస్తాయి. టెక్నికల్గా చూస్తే ఇవి కూడా సాగు చేస్తున్న భూములే. మరి వీళ్ళకి ఎట్లా ఇస్తారు, వీళ్ళకి ఇయ్యరా, ఒకటేసారి ఇస్తారా. ఒకటేసారి ఇస్తే రైతులు ఊరుకుంటారా. పక్కన పొలమైనకి 2 సార్లు ఇచ్చి నాకు 2 సార్లు ఇవ్వకపోతే నేను ఎందుకు ఊరుకుంటా అంటారు కదా రైతులు. ఊర్లలోకి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తారు కదా. సో దానికి ఏం విధి విధానాలు రూపొందిస్తారు. సరే, ఇంకొకటి కూడా వినిపిస్తుంది, చాలా ఏదో రూల్స్ వస్తాయి, అప్లికేషన్ పెట్టుకోవాలి రైతులు అని అంటున్నారు. ఇవంతా రైతులు చేయగలుగుతారా, అప్లికేషన్లు నింపగలుగుతారా, టెక్నాలజీని ఉపయోగించుకుంటాము మేము, అసలు వాళ్ళు నిజంగా పంటలు వేసిర్రా లేదా అనేటువంటిది టెక్నాలజీని ఉపయోగించుకొని చూస్తాము అని చెప్తున్నారు. నిజంగా అది సాధ్యమవుతుందా. రైతులకు అప్లికేషన్స్ నింపొస్తుందా, ఆన్లైన్లో అప్లికేషన్లు నింపాలి అంటున్నారు, అది నింపొస్తుందా. లేదు, అక్కడ గ్రామంలో ఎవరినన్నా అధికారిని పెట్టి పేపర్లు నింపమంటే వాళ్ళ దగ్గరికి పోయి చెప్పేటువంటి దానికి, వాళ్ళు నింపుకునేటువంటి దానికి ఒక క్లారిటీ లేకపోతే కనుక మిస్ అయ్యి వాళ్ళకి రైతు భరోసా రాకుండా పోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు దానికి ఏం చెప్తారు. ఇంకొకటి, ఐటీ కడుతున్నటువంటి వాళ్ళకి ఇయ్యము అని చెప్తున్నారు, రాజకీయ నాయకులకి ఇయ్యము అని చెప్తున్నారు. దాని తర్వాత సాగులో లేనటువంటి పంట ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇయ్యము అని చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యము అని చెప్తున్నారు. వీళ్ళెవ్వరికీ రైతు భరోసా రాదట. వీళ్ళందరికీ గతంలో ఉన్నప్పుడు
బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఇచ్చింది, ఇప్పుడు మేము వీళ్ళందరికీ ఇయ్యము రైతు భరోసా అంటున్నారు. మీరు ఒకవేళ దీంట్లో కనుక ఉన్నట్లయితే రాజకీయ నాయకులు అయితే కనుక మీకు ఇప్పుడు రైతు భరోసా రాదు, ఐటీ కడుతున్నట్లయితే మీకు ఇప్పుడు రైతు భరోసా రాదు, ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక మీకు ఇప్పుడు రైతు భరోసా రాదు, మీరు ఒకవేళ పొలం చేయకపోతే కనుక రాదు, సాగు చేస్తున్నటువంటి వాళ్ళకే వస్తుంది. ఇగో ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. అప్పుడు ఎన్నికల కంటే ముందు రైతు భరోసా ఇస్తాము, 15,000 ఇస్తాము అని చెప్పారు, కానీ కండిషన్స్ అప్లై అని ఎక్కడ రాయలేదు, కండిషన్స్ అప్లై అని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా ఓట్లేసిన తర్వాత రైతులు ఓట్లేసి ఆ ఓట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా కండిషన్స్ అప్లై అని చెప్తుంది. ఏ పథకం తీసుకో, ఏది చెప్పు అంటే కొత్తగా పెట్టేటువంటి పథకాలు కాదు, ఎన్నికల కంటే ముందు హామీలు ఇచ్చి వచ్చినటువంటి వాటికే ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే దాన్ని ఫాలో అవుతుంది. అదేంటంటే కండిషన్స్ అప్లై. ముందు చెప్పిర్రా ఈ ముచ్చట అంటే చెప్పలే, ఎక్కడ కూడా కండిషన్స్ అప్లై అనలే. రైతు భరోసా 15,000, 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ చెప్పిర్రు. కానీ ఇవాళ అవే వాటిని మీరు ఇస్తాము అని చెప్పారు కదా. ఎందుకంటే మాకు గతంలో కూడా వస్తుండే, రైతు బంధు వస్తుండే, 10,000 వస్తుండే, మీరు 15,000 ఇస్తాము అనే కదా మార్పు అని చెప్పిర్రు. మీరు మారుతుంది, మాకు ఇంకొక 5,000 ఎక్కువ వస్తాయి అనే ఇవాళ చాలామంది రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు ఎక్కడా కూడా రైతులకు కావచ్చు, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి అంటే మేము ఇది చేస్తాము అని చెప్పినటువంటి దాంట్లో ఎక్కడ కూడా కండిషన్స్ అప్లై అని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎక్కడ కండిషన్స్ అప్లై అని చెప్పలే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పథకానికి ప్రభుత్వం పెడుతున్నటువంటిది ఒక్కటే పద్ధతిని ఫాలో అవుతారు వాళ్ళు. ఏంటి అంటే కండిషన్స్ అప్లై, ప్రతి దానికి కండిషన్స్ అప్లై అంటున్నారు. మరి దీన్ని ఇప్పుడు రైతులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఏం చెప్తారు? ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో రైతులు ఏ విధమైనటువంటి రిజల్ట్ని ఇస్తారు అనేటువంటిది అంతా ముందు రోజుల్లో తేలుతుంది. కానీ రైతు భరోసా అనేటువంటిది మాత్రం అందరికీ రాదు. ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా 15,000 అనేటువంటిది అందరికీ రాదు, కొందరికి మాత్రమే రైతు భరోసా. అది 7,000 ఎకరాల నుంచి 10,000 ఎకరాలు అది 7 ఎకరాల నుంచి 10 ఎకరాలకు చేస్తారా, లేదంటే ఇంకా పెంచుతారా, సాగు చేసేటువంటి మొత్తం భూమికి ఇస్తారా అనేటువంటిది ఇవాళ సాయంత్రానికి ఒక స్పష్టత వస్తుంది. ఇవాళ సాయంత్రం ఒక స్పష్టత రైతులందరికీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి క్యాబినెట్ సబ్ కమిటీ జరుగుతూనే ఉంది. ఇవాళ ఇంకా ఎందుకంటే 2-3 రోజులలో క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీలో ఒక నిర్ణయానికి రావాలి. ఇవాళ తుది మీటింగ్గా కనిపిస్తుంది. అంటే దాంట్లో కూడా మళ్ళీ ఒక ఏకాభిప్రాయం రాకుండా మళ్ళీ ఇంకొకసారి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మీటింగ్ అవుతుంది అనేటువంటిది తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటిదే ఫైనల్ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్. దీని తర్వాత క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఇంకా సంక్రాంతికి ఇవ్వడమే అని చెప్తున్నారు. ఒకవేళ సంక్రాంతి ఇంకొక 10-15 రోజులు ఉంది. సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఇస్తాము అని కూడా ఇంకొక ముచ్చట చెప్తున్నారు. సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఇవ్వాలి అంటే ఎంతమంది సాగు చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ ఇంకొకటి తీసుకోవాలని చెప్తున్నారు. అవన్నీ 15 రోజులలో 10-15 రోజులలో కంప్లీట్ అయితే ఆ 10-15 రోజులలో కంప్లీట్ అయ్యి సంక్రాంతికి రైతుల అకౌంట్లలో రైతు భరోసా పడుతుందా అనేటువంటిది కూడా కొంత అనుమానంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వర్క్ జరగడానికి రైతులు అసలు ఎవరు సాగు చేస్తున్నారు ఏంది అనేటువంటిది తెలుసుకొని సంక్రాంతి కంటే ముందే ఆ డాటా అంతా గవర్నమెంట్ తెప్పించుకొని దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయాలి. ఇదంతా 10-15 రోజులల్లో జరుగుతుందా అనేటువంటి క్లారిటీ కూడా ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తలేదు. కానీ ఏదేమైనా ఒకటైతే స్పష్టత ఉంది. అది ఏంది అంటే రైతు భరోసా 15,000 అనేటువంటిది అందరికీ కాదు, కొందరికి మాత్రమే అనేటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. స్పష్టత లేనిది ఎవరికన్నా ఉంది అంటే అది రైతులకి మాత్రమే.